నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తెలంగాణ ఎన్నికలు ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి కొంత భిన్నంగా వస్తూ ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఆంధ్ర ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే అక్కడ ప్రధానంగా రెండు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణకు సంబంధించి కేసీఆర్, అలాగే ఆంధ్రాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా గతంలో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు. గత పాలనకు సంబంధించి వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబాలు కావచ్చు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చాలా కూల్గా వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఓడిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు రాజకీయ భౌతమ్యం పైన, ఇద్దరికి సంబంధించిన వ్యవహారాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇద్దరి మధ్య కూడా సన్నిహిత సంబంధాలు మంచిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగినా, అటు ఆంధ్రలో ఎన్నికలు జరిగినా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడము, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి సపోర్ట్ చేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యూహాలపైన, వీళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు మీద ఏంటి నిర్ణయాలు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇద్దరు కూడా చాలా క్లూల్గా, చాలా ప్లెజెంట్గా రాజకీయాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పడిపోయినటువంటి స్థానాలు కావచ్చు, ఆయన ఓటమి కావచ్చు, చాలా డౌన్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది, చాలా కొంగదీసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన మళ్ళీ ఈజీగా బయటకు వచ్చారు. దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చారు. ఓవర్కమ్ చేసి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. పార్టీని మళ్ళీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. ఇటు కేసీఆర్కి సంబంధించి తెలంగాణ రాజకీయాలను చూసుకున్నా కూడా, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ బయటికి రాకపోయినప్పటికీ కూడా ఆయన ఫామ్ హౌస్లో ఉండి తెలంగాణ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పార్టీని ముందుండి నడపడంలో, పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా బాధ్యతలు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో వెనకుండి స్ట్రాటజిస్టులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వెనకుండి సైలెంట్గా రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులుగా కేసీఆర్ని, జగన్మోహన్ రెడ్డిని భావించవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ధీమాగా ఉన్నారు. అలాగే ఇక్కడ కేసీఆర్ కూడా మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ పాలన ఏడాదిన్నరలోనే నెగిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ చెప్తున్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వీళ్ళిద్దరు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడ రెండు మూడు సార్లు మినహాయిస్తే ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణకి సంబంధించి 2014లో, 2019లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతూ వచ్చారు. అంతకుముందు కూడా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మొదటి విడతగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు మార్పుని వెంటనే కోరుకుంటారు. ఒక పార్టీకి కంటిన్యూగా రూలింగ్ ఇవ్వరు అనేటువంటి ఒక చర్చ కూడా రాజకీయ నేతలు కనిపిస్తుంది. ప్రధానంగా ఇద్దరు నేతల్లో ఎక్కువగా ఆ ధీమా కనిపిస్తుంది అనేటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా తమిళనాడు రాజకీయాన్ని మనం సునిశ్చితంగా పరిశీలిస్తే, తమిళనాడులో కూడా ఏ పార్టీ కూడా వరుసగా విజయం సాధించినటువంటి దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఏ పార్టీ అయినా సరే 5 ఏళ్ల పార్టీ పరిపాలిస్తుంది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఆ పార్టీ ఓడిపోతుంది, మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. సో ఇలా పార్టీల మార్పులు ఎక్కువగా, గెలుపులకు సంబంధించిన మార్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు 2004, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆయన విజయం సాధించిన నేపథ్యంలో ఆ గెలుపు మినహాయిస్తే అంతకుముందు ఎక్కడా కూడా కంటిన్యూగా ఒక పార్టీ గెలిచేటువంటి దాఖలు అయితే మనకు కనిపించలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్టీఆర్తో గొడవపడి పార్టీని తీసుకోవడము, ఆ తర్వాత పార్టీని చేకెక్కించుకొని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడము, ఇలాంటి పరిణామాలు తప్పితే కూడా ఎక్కడా కూడా కంటిన్యూగా ఒక పార్టీ అధికారం సాధించడం, ఒక పార్టీ కంటిన్యూగా రాజకీయాన్ని నడపడం అయితే చాలా తక్కువ సార్లు మనం చూస్తూ వచ్చాము. సో ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకొని, ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించుకున్నటువంటి నేపథ్యంలో పార్టీలు కావచ్చు, ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలు కావచ్చు, ఈ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిసమానంగా చూసుకున్నప్పుడు, వీటన్నిటినీ కూడా పరిశీలించుకున్నప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, మళ్ళీ మనం ధీమాలో ఉంటాము, మళ్ళీ మనం రాజకీయాల్లో కొనసాగుతాం అనేటువంటి ఒక చర్చను కూడా వాళ్ళే లేపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా కేసీఆర్ ఎక్కడా కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళడము, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం ఎక్కడా కూడా జరగలేదు. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్న జగన్మోహన్ రెడ్డి అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ఆ అసెంబ్లీకి వస్తాను, ప్రజా సమస్యల మీద మాట్లాడతానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలా ఒకరికి సంబంధించినటువంటి తీరు, ఇంకొకరికి సంబంధించిన తీరు, రెండింటిని బేరేజ్ వేసుకున్నట్టు చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అంశాలు ఒక విధంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ అంశాలు ఒక విధంగా ఉన్నా, ఈ రెండింటిని కలిపి చూసుకున్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాములే, మనమే అధికారంలోకి వచ్చే ఆ పరిస్థితులు ఉంటాయిలే, ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటేనో, ఆ వ్యతిరేకతను ఉపయోగించుకుంటేనో ఈజీగా గవర్నమెంట్ వస్తుందనేటువంటి ఒక భావనలో ఈ రెండు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు కూడా ఉన్నట్టు తెలిసింది. వాస్తవానికి ఇవన్నీ కూడా ఒకసారి సక్సెస్ అవుతాయి, ఒకసారి ఫెయిల్ అవుతాయి అనేది కూడా మనకి
చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళకై ఆ ధీమా ఉంటే మంచిదే, కానీ ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజల్లో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడమో, పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడమో, కార్యకర్తలని అలాగే నేతలందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్తే విజయం ఖాయమవుతుంది. కానీ గతంలో ఇలా జరిగింది కదా, ఇప్పుడు కూడా ఇలా జరుగుతుందిలే అనేటువంటి ఒక ధీమాలో ఉంటే మాత్రము పార్టీకి కొంత ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. వాస్తవానికి అది బై లక్గానో లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఏదైతే ఉంటుందో అదే అధికారంలోకి వస్తుంది. సహజంగానే జరిగేది రాజకీయాల్లో. సో కానీ అదే జరుగుద్ది కదా, ఇంకా మనం ఎందుకు కష్టపడటం, మనం ఎందుకు కృషి చేయడం అనేటువంటి ధీమాలో ఉంటే మాత్రము రెండు రాజకీయ పార్టీలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఇక్కడ ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ మాత్రమే ఉంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. కాబట్టి వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళకే ఓట్లు వేస్తారు. సో ఎందుకంటే ఇంకొక ఆపోజిషన్ లేదు కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో ఆ ధీమా కంటే కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ పూర్వవైభవంతో మళ్ళీ ఉత్తేజంతో పనిచేస్తూ మళ్ళీ అధికారంలోకి రావడానికి కొన్ని అంశాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ సో మనమే ప్రజలు గెలిపిస్తారు, మనల్నే గెలిపిస్తారు, ఇంక మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కదా, అదే ధీమాతో ఉంటే మాత్రము రాజకీయంగా కొన్ని ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. మరి ఇటు కేసీఆర్ కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ అంశాన్ని పక్కన పెట్టేసి ప్రజల్లోకి ఎలా ముందుకెళ్తారు, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఎలాంటి కృషి చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు రాజకీయాలు, ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు చూస్తున్నప్పుడల్లా కూడా కొంత భిన్న వైఖరితో, కొంత భిన్న తీరుతో మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ఇద్దరు నాయకులు రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, రాబోయే ఎన్నికలకు సంబంధించి వీళ్ళు వేసే అడుగులు, వీళ్ళు తీసుకునే తీరు ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నగా కనిపిస్తుంది.